ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క సన్నిధిలో మనము మొరపెట్టుకోవడానికి ముందుగా కొంచెం సేపు దేవుని యొక్క మాటల్ని మనము ధ్యానించుకుందాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చక్కగా మనము నేర్చుకుందామండి. పరమగీతములు మనం నేర్చుకుంటూ ఉన్నాం. 2వ అధ్యాయము, పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము. ఈరోజు మనము 3-4 వచనాల్ని ధ్యానించుకుందాం. 1-2 వచనాలు నెక్స్ట్ సండే మనము నేర్చుకుందామండి. సో ఈరోజు పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాల్ని మనము ధ్యానించుకుందాం, చదువుకుందాం. చూడండి, ఆ మాటలను ఒకసారి శ్రద్ధగా దేవుని మాటలు చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అంత్య దినాలలో ప్రభువారు ఆయన రాకడకి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. కఠినమైపోయిన మన హృదయాలు, తొట్టిల్లిపోతున్న మన జీవితాలని మరి దేవుడు బలపరుచున్నట్లుగా, దేవుడు మన మీద కృప చూపినట్లుగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. 3-4 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. చూడండి, ఇక్కడ 3వ వచనంలో జల్దరు వృక్షమును మనం చూస్తున్నాం. దీని గురించి మనము ఒకసారి చదువుకున్నాం, చెప్పుకున్నాం. మరి ఇంకా ఈ జల్దరు వృక్షము గురించి ఇంకా ఆత్మీయ అర్థాలు మీకు కావాలి అంటే మన యూట్యూబ్లో చూడండి. సెలా మినిస్ట్రీ మన యూట్యూబ్లో ఒంగోలని కొట్టినప్పుడు చక్కగా జల్దరు వృక్షము మరి కనిపిస్తూ ఉంటుంది. దాని గురించి మనం చాలా చక్కగా వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఈరోజు నేను జల్దరు వృక్షము గురించి నేను మాట్లాడటలేదు, కానీ ధ్వజము గురించి నేను మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. దానికి ముందుగా మరి ఈ యొక్క వృక్షములన్నిటిలో కూడా ఇది చాలా పెద్ద వృక్షముగాను, మరి ఈ జల్దరు వృక్షాన్ని ఆపిల్ చెట్టుతో కొందరు బైబిల్ పండితులు పోల్చటాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి ఈ యొక్క వృక్షము, ఈ యొక్క జల్దరు వృక్షము క్రింద నీడన అనేకులు ఆశ్రయించటాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి, అవును, మన ప్రియుడైనటువంటి మహోన్నతుడైన దేవుని యొక్క చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడన నిశ్రయించువాడని దేవుని యొక్క ఆశ్రయముగా మనము చేసుకొని ఆయన నీడలో మనం ఉన్నప్పుడు మనము దీవించబడతాము. మన జల్దరు వృక్షము మన ప్రియుడైనటువంటి యేసుతో పోల్చబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కువ కావాలంటే మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన యూట్యూబ్ ఛానల్లో మరి జల్దరు వృక్షము గురించి మీకు చక్కగా వివరించబడింది. 4వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. ఇక్కడ ఒక మాట మనము చూస్తూ ఉన్నాము. చూడండి, 66 గ్రంథాలలో, ఈ పరిశుద్ధ గ్రంథములో 66 గ్రంథాలలో ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమిటి అంటే మరి ఇక్కడ ప్రేమ ఏంటిదంట? ప్రాముఖ్యమైన విషయము ప్రేమ. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అనటానికి అనేక కొన్ని కార్యాలను మనం చూస్తూ వచ్చాం. ప్రేమ ఎంత విలువైనది, ప్రేమ ఎంత గొప్పది మనకు తెలియచేస్తుంది. ముఖ్యంగా మన తండ్రి ప్రేమ. ఇక్కడ ఆ ప్రేమను దేవుడు మనకి కనపరచుట కోసం మరి ఇక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమను మనకి చూపించటానికి కొన్ని కార్యాల రూపముల్లో మనకి కనపరుస్తూ ఇక్కడ విందుశాలకి తీసుకువెళ్తాను అంటున్నాడు ప్రభువారు. ఎక్కడికంట? విందుశాలకి. ఎవరిని? ప్రియురాలను. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. ఎక్కడికి తోడుకొని పోతున్నాడు? విందుశాలకి.
అనగా మన ప్రియుడైన యేసు సంఘమనే మనలను మరి ప్రియురాలనబడుతున్న మనల్ని విందుశాలకి అనగా యెరూషలేము అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ధ్వజము ఏంటిదంట, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఏ ధ్వజం ఎత్తాడంటే ఆమె మీదకి ప్రేమను ధ్వజముగా ఎత్తినట్లుగా చూస్తున్నాం. ధ్వజము అంటే జయము అని అర్థము. ఏంటంట, జయము అని అర్థం. మనము జెండాలు చూపిస్తాం, అవి జయానికి గుర్తుగా మనము జెండాలు కొన్ని మనము చూపిస్తూ ఉంటాం. అవును, మన ప్రియుడు మన యొక్క అపరాధముల నుండి మన యొక్క పాపముల నుండి మనల్ని విమోచించినటువంటి వాడు. మరి తన ప్రియ బిడ్డలు నూతన యెరూషలేములో విందుశాలలో ఉండి విజయోత్సాహముతో ధ్వజము ఎత్తాలి అని మన ప్రియుడు ఆశపడుతూ ఉన్నాడు. దానికి సూచనే ఈ ప్రేమ ధ్వజము. ఏంటిది? ప్రేమ ధ్వజము. ప్రియుడు ప్రియురాలికి ఏ ధ్వజముతో ఆకర్షించాడంటే ప్రేమ అనే ధ్వజమును చూపిస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే బైబిల్లో కొన్ని ధ్వజాలు మనం చూస్తాం. ధ్వజము అంటే ఏంటి? జయము. ఏంటి ధ్వజము అంటే? జయము. అంటే ఈ విందుశాలకి వెళ్ళాలి అంటే, మన ప్రియుడు మనలను విందుశాలకి తీసుకువెళ్ళాలి అంటే మనం చెప్తాం, పాట కూడా పాడుకుంటాం కదా, మధ్య ఆకాశంలో విందు జరగాలి, విందులో నన్ను ఎన్నుకోవాలి. చక్కగా పాటలు పాడతాం. అంటే ఆ విందుకి, ఆ పరమ విందుకి, ఆ కడగడియలో ఎత్తబడిన మనం జీవితంలో ఆయనతో పాటు ఆ పరమ విందులోనికి మనము పోవాలంటే ఇక్కడ జయ జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అనగా ధ్వజమును ఎత్తువారుగా మనం ఉండాలి, జయమును చూపించేవారిగా మన జీవితంలో ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ కొన్ని ధ్వజాలు మనము చూద్దాం, అనగా జయములు మనం చూద్దాం. ఏంటి అని మనం చూస్తే నిర్గమకాండములో ఒక ధ్వజం మనకు కనిపిస్తుంది. చూడండి, 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనము దగ్గర నుంచి మనము చదువుకుందాం. తరువాత చదవండి సిస్టర్. చేయగా బయలు వెళ్ళి చేయుము, నిలిచేదన నేను. చూడండి, ఆ యొక్క 15వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అమాలేకుల మీద జయము పొందటాన్ని మనము చూస్తూ ఉంటాం. అక్కడ పెట్టినటువంటి ఒక పేరు ఏంటి అంటే యెహోవా నిస్సి అని ఆయనకి పేరు పెట్టినారు. ఏం పేరు? యెహోవా నిస్సి, అనగా యెహోవా ధ్వజం. యెహోవా ధ్వజం మనం పాడుతాం, యెహోవా నిస్సి కదా. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, విజయము నిచ్చువాడవే నా యేసయ్యా, విజయము నిచ్చువాడవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ధ్వజము, యెహోవా నిస్సి అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వారు జయించినారు, జయమునకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేవునికి ఉన్న పేరుల్లో ఒక పేరు యెహోవా నిస్సి. ఇక్కడ వారు ఎవరిని జయించారంట? ఇశ్రాయేలీలు అమాలేకీలను జయించినారు. అమాలేకీలు శరీరానుసారులన్న విషయం మనకి తెలుసు. ఎవరి సంతానం అమాలేకీలు? ఎవరి సంతానం? ఏశావు సంతానము అమాలేకీలు. ఏశావు నుండి వచ్చినటువంటి వారు ఈ అమాలేకీలు. శరీరమైనటువంటి వాంఛ కలిగినటువంటి వారు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు శరీరాశలను చంపుకోలేక ఏశావు భ్రష్టుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ శరీరాశని, తిండి ఆశని చంపుకోలేకపోయాడు. ఈరోజు ఈ శరీరము మీద నువ్వు జయము పొందితేనే ఆ యెరూషలేము, నూతన యెరూషలేము అనే పరలోకపు విందులో, పరమ విందులో మనందరము పాలిభాగస్తులు అవుతాం. నువ్వు శరీరాశలను జయించకుండా ఆ విందులోనికి మనము పాలిభాగస్తులము కాలేము. రోమాపత్రికలో చెప్తాడు కదండి, 8వ అధ్యాయములో, 8వ అధ్యాయము 2 వచనము చూడండి, బాగా వినండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనుడి. చూడండి, ఈరోజు సొంత కుమారుణ్ణి ప్రభు మన కోసం ఇచ్చాడు. ఎందుకు అంటే ఆత్మానుసారముగా మనము జీవించాలని.
శరీరానుసారమైన ఆశలను మనం ఏం చేయాలంట? చంపివేయాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ శరీరాశ నిన్ను లాగుతూ ఉన్నది, ఏ నేత్రాశ నిన్ను లాగుతూ ఉన్నదో ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకోనండి. ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారిగా ఉన్నాము. తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. 8వ వచనములో, కావున ప్రతి స్థలమందున పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాము అని మనం చూస్తూ ఉన్నాం. అవును, ఈరోజు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. అనగా శరీర క్రియలను జయించితేనే మనము ఆ విధముగా చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతాం. అవి జయించాలి అంటే నీకు ప్రార్థన కూడా అవసరం. ప్రార్థన లేకుండా దేవుడి సన్నిధిలో మొరపెట్టకుండా మనము జయాన్ని చూడలేం. అక్కడ మనం ఇందాక చూసినట్లు మోషే గారు దేవుడి సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క శత్రువులైన వారు ఓడిపోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు నీ జీవితంలో జయాన్ని ఇవ్వాలి అంటే చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవంలోకి మనము రావాలి. మరి నువ్వు జయించాల్సిన మొదటి ధ్వజము ఏమిటి అంటే శరీరాశ అనేటువంటి ఆ యొక్క పాపమును నువ్వు జయించినప్పుడు నీవు యెహోవా నిస్సి అనగా యెహోవా ధ్వజముగా మనము ఉండబోతూ ఉన్నాం. దేవుడు మనల్ని అలాగ చేయబోతూ ఉన్నాడు. ఈరోజు మరొక ధ్వజాన్ని మనం చూద్దాం. ఈ ధ్వజము పేరు సత్యధ్వజం. ఏంటిదంట? సత్యం అనే ధ్వజాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎవరికి ఇస్తున్నాడు చూడండి. యెహోవా ధ్వజము ఏమో ఆ జయం ఎవరికంటే శరీరాన్ని జయించిన వారికి. ఈ సత్యధ్వజము చూడండి, కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 4వ వచనం, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజం ఉంది. ఎవరికంట? సత్యమును ఎత్తి పట్టువారికి, సత్యము కొరకు జీవించే వారికి ఆయన ఒక ధ్వజమునిస్తున్నాడు. జయం అనేటువంటి ఒక జయాన్ని ఎవరికి ఇస్తున్నాడు? ఆ జయము అంటే సత్యము కొరకు నిలబడినటువంటి వారికి. లోకము అబద్ధము, సత్యం అనగా యేసు. నేనే మార్గము, నేనే సత్యము. సత్యము అనగా క్రీస్తు, లోకము అబద్ధము. కానీ ఈరోజు మనుషులందరూ దేన్ని ప్రేమిస్తున్నారు? లోకాన్ని, అబద్ధమనే ప్రేమిస్తూ ఉన్నారు. సత్యమైన యేసుని విమర్శించేవారు ఎంతమంది భయంకరంగా దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటారు, ఆయన మాటల్ని విమర్శిస్తూ ఉంటారు. ఇదిగో ఆ సిలువలో ఆ 3 మేకులు పీక్కోలేనటువంటి వాడు అంటారు, వాటిని తీసివేసుకోలేని వాడు ఇతరులేం రక్షిస్తాడు అంటూ ఉంటారు. ఎంత విమర్శలు చేస్తూ ఉంటారు. సత్యమైనటువంటి దేవుని కొరకు నిలబడలేకపోతున్నారు. మానవుల జీవితంలో ఈరోజు సత్యము లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏలుబడి చేయుచున్నది అబద్ధములనే దయ్యము. లోకము అబద్ధం అనే దయ్యము వారి మీద ఏలుబడి చేయటం వల్ల వారు ధ్వజమును ఎత్తలేకపోతూ ఉన్నారు, పైకి అనగా జయించలేకపోతూ ఉన్నారు. ప్రతి జనము కూడా భయభక్తులు కలిగి సత్యము తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని దేవుడు మనకి తెలియచేసిన అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. 35వ వచనములో ప్రతి వ్యక్తి ఈ సత్యమును తెలుసుకోవాలని ఎంతోమంది అపోస్తులు ప్రయాసపట్టాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. 10వ అధ్యాయము 35వ వచనములో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన ఎవరినంట? నీతిగా అంటే సత్యము కొరకు నిలబడిన వారు. ఈరోజు సత్యము కోసం నిలబడేవారు ఎవరున్నారండి? ఎవరున్నారు? ఎవరు మనోళ్ళైతే వాళ్ళ వైపు నిలబడదామంటారు. సత్య మార్గాన్ని ఎరగలేకపోతున్నారు. అయ్యో, నిజమైన క్రీస్తుని అంగీకరించలేకపోతూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని కొరకు నువ్వు నిలబడు, సత్యమైన క్రీస్తు కొరకు నిలబడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అన్యాయంగా మాట్లాడేవారి పక్కన, అబద్ధములు ఆడేవారి పక్కన, మోసములు చేసేవారి పక్షంగా నువ్వు నిలబడుతూ ఉన్నావేమో. లోకం వైపు పరిశీలన చేసుకో. క్రీస్తు వైపు వారు నీ వారైనా సరే సత్యము పక్షముగా నువ్వు నిలబడాలి, అనగా క్రీస్తు పక్షముగా నువ్వు నిలబడాలి. వీళ్ళు మా వాళ్ళు పర్వాలేదులే, ఏదో చేశారు, లేదో మాట్లాడారులే అనకూడదు.
ఈరోజు సత్యము పక్షముగా మనం నిలబడాలి. అదే కీర్తనాకారుడు 20:5 అంటాడు, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము అంటున్నాడు. అవును, యేసు నామము, రక్షణ నామము, ధ్వజము, జయోత్సాహము చేయుచున్నారు యేసు నామం అనగా సత్యం అనేటువంటి నామమును బట్టి. మరొక ధ్వజాన్ని మరి ఈరోజు నేను మీకు తెలియచేస్తాను. చూడండి, ఆ ప్రియురాలని ఎంతగా ప్రియుడు ఆకర్షించినాడు. ఆ విందుశాలకు తీసుకువెళ్ళటకు ప్రేమ అనే ధ్వజముతోటి చూడండి ఆమెని ఎంతగా ఆకర్షించిందో చూడండి ప్రియురాలు. ప్రియ సంగమా, మరొకటి ప్రేమ ధ్వజము. ఏంటిదంట? ప్రేమ ధ్వజము. యోహాను సువార్త 3:16 మనందరికీ తెలిసినటువంటి వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించని. ఎంత ప్రేమించాడు? తన ప్రియ కుమారుడునే ఇచ్చినంతగా, తన ప్రియ కుమారుడినే మన కొరకు ఇచ్చేసినంతగా ప్రేమించాడు. ఆ ప్రేమ ఎట్టిదనేది దాని ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి నీవెంతవరకు ప్రేమిస్తూ ఉన్నావు? ప్రేమ అనే ధ్వజముతో జయిస్తున్నావా కుటుంబాన్ని? లేక కక్షలతోటి, అల్లర్లతోటి, పోట్లాట్లతోటి జయించటానికి ప్రయత్నిస్తూ ఉన్నావా? మాటకి మాట నీ భర్తకి ఎదురు సమాధానం చెప్తూ ఉన్నావేమో. మాటకి మాట నీ పిల్లలకి, మరి నీ పిల్లలు నీకు సమాధానం చెప్తూ ఉన్నారేమో, తల్లిదండ్రులకి చెప్తూ ఉన్నారేమో. యవన బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది, ఏదైనా ప్రేమతోటంట. ఎలాగెళ్ళాలంట? ప్రేమతో జయించాలంట, ప్రేమతోటి. అవును, మారు మనసు వాక్యము లేకుండానే ఒక వ్యక్తిని రక్షించవచ్చని దేవుని వాక్యం చెప్తున్నది. రక్షణలోకి నడిపించవచ్చంట. ఎలాగా? ప్రేమ. నీ జీవితంలో ప్రేమ ద్వారా ఒక మనిషిని ఆకర్షించాలి దేవుని వైపు, క్రీస్తు వైపు. ఈరోజు అందరూ ప్రేమతో ఆకర్షిస్తున్నారు. ఏంటి అంటే శరీర సంబంధమైన కోరికలతో ఉన్నటువంటి ప్రేమ. ఇది కేవలము కామముతో ఉన్న ఈ ప్రేమ ద్వారానే లోకములోనికి, అబద్ధమనే లోకములోనికి ఆకర్షిస్తూ ఉన్నారు. కానీ మారు మనసు లేని భర్తలని క్రీస్తు వైపు ఆకర్షించలేకపోతున్నారు. మారు మనసు లేని భార్యలని, బిడ్డలని, కుటుంబాలని ఆకర్షించలేకపోతున్నారు. ఈరోజు నువ్వు ప్రేమతో ఏదైనా కూడా సాధించవచ్చని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 చదువుకుందాం. ప్రేమ యందు వేరు పారి స్థిరపడి ప్రేమలో వెడల్పును, లోతును, దేవుడు అంటే వర్ధిల్లమంటున్నాడు దేంట్లో? ప్రేమలో. కానీ మనము పోట్లాటలో, అనుమానించటంలో, ఫైట్ చేయటంలో ఎంతగానో వర్ధిల్లుతూ ఉన్నాం. ఎక్కడ చూపిస్తున్నావు ప్రేమని? ఎక్కడ చూపిస్తున్నావు? ఈరోజు నువ్వు చూపించే విసుగు, నువ్వు తిట్టే తిట్లు, నువ్వు పడే కోపము నీ మీద క్రీస్తు పడితే, అదే కోపాన్ని దేవుడు మన మీద చూపిస్తే, మన ఎదుట వ్యక్తి మనల్ని విసిగించేదానికన్నా, మన మీద తిరుగుబాటు చేసేదానికన్నా మనం ఇంకా ఎక్కువగా దేవుడి మీద చేస్తూ ఉన్నాం. ప్రభువారు మనల్ని కూడా విసుక్కుంటే, మనల మీద కూడా కోపపడితే మన జీవితాలు ఏపాటివి? కానీ ఆయన ప్రేమ ద్వారా చూడండి, దేని ద్వారా ఆకర్షింపబడ్డామంట? ప్రేమ ద్వారా. ఒకప్పుడు నేను అన్యురాలుగా ఉన్నప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ తెలియదు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అన్నది నాకు తెలియదు. కానీ ఏదో నా తల్లి మొదట రక్షింపబడి వెళ్ళిన తర్వాత మా అమ్మ పలుమార్లు నన్ను ప్రభువారి దగ్గరికి పిలిచినా నేను వెళ్ళలేదు. కానీ నాకు అనారోగ్యముగా ఉన్నప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాను. నాకు బాగవిన తర్వాత ప్రభువారి దగ్గరికి వెళ్ళటం ప్రారంభించాను. అయితే కొన్ని దినములు గడిచిపోయిన తర్వాత, కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను నేను రుచి చూడటం ప్రారంభించాను. ఎప్పుడైతే ఆ ప్రేమను నేను రుచి చూడటం ప్రారంభించానో, నన్ను మందిరమునకు వెళ్ళొద్దన్నా కూడా వెళ్ళటం ప్రారంభించాను. హల్లెలూయా. మీ అమ్మ దిగిందిలే, మీ అమ్మ చాలు. మా బంధువులు ఎంతోమంది చెప్పారు, నువ్వు పెళ్లి చేసేసుకొని, ఇదిగో పలానా బంధువులు చేసేసుకొని, నువ్వు పెళ్లి చేసుకొని నీ జీవితం నువ్వు ఇలా ఉండు, నీకొద్దు, నువ్వు దిగొద్దు అని అన్నారు. కానీ ఆ ప్రేమ నన్ను ఆకర్షించింది. ఈరోజు ఎదుటి వ్యక్తిలో అదే మనము చూడగలిగేది ఆ యొక్క తప్పుల్ని కాదు, కానీ క్రీస్తు ప్రేమను వారికి చూపించినప్పుడు, దేవుని ప్రేమను వారికి చూపించినప్పుడు వారు ఆ ప్రేమలో నుంచి ఎన్నడూ తప్పిపోరంట. హల్లెలూయా. ఎంతమందిని నువ్వు ఆకర్షిస్తున్నావు మరి ఆ ప్రేమ ధ్వజముతోటి?
ఎంతమందిని నువ్వు ఆకర్షిస్తూ ఉన్నావు? ఆ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! ఆ ప్రేమతో నన్ను ఆకర్షించాడండి. నేను ఎన్నో తప్పులు చేసినటువంటి దాన్నే, పొరపాటులు చేసినటువంటి దాన్నే, లోకములో ఇష్టానుసారముగా జీవించినటువంటి దాన్నే, నిజంగా నా యొక్క పొరపాట్లకి, నా భయంకరమైన నా లోక జీవితానికి శిక్షకు పాత్రురాలని, కానీ తన ప్రేమను బట్టి నన్ను క్షమించినాడు. హల్లెలూయా! ఆయన ప్రేమ నాకు చూపించినాడండి. నన్ను హక్కున చేర్చుకున్న ప్రేమ. నన్ను ఎవ్వరు కూడా ఆ పాపము నుంచి బయటికి రానలేదు, కానీ ఆ ప్రేమ ఆ పాపములను విడిచిపెట్టినట్లుగా చేసింది. హల్లెలూయా! ఈరోజు నువ్వు ఎలాగో ఉన్నావో పరిశీలన చేసుకో సహోదరి, సహోదరుడా. ఈ ప్రేమ ధ్వజమును కలిగి ఉన్నప్పుడు నూతన యెరూషలేము అక్కడ మనకు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడండి? విందు ఏర్పాటు చేసినాడు. ఆ విందుశాలకు మనం వెళ్ళాలి అంటే ఇక్కడ ఏమి ఎత్తాలంటే మనం యేసు కొరకు జీవించాలి. ఆయన పొందు మనము కోరుకున్నప్పుడు, ఆయన పొందును, ఆయన ప్రేమను మనం కోరుకున్నప్పుడు ఆ ధ్వజమును మనం ఎత్తగలుగుతామని పరిశీలన చేసుకోవాలి. ఎవరికి వారం మనం పరిశీలన చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, విందుశాలలో ఉండే విజయోత్సాహంకు మరి సూచనగా ఈ ప్రేమ ధ్వజము ఉండగా ఈ ధ్వజమును అందరము కలిగి ఉందుముగాక. ఆ ధ్వజముతో ఆ విందుశాలలోనికి సంఘమంతా ప్రవేశించేవారిగా ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ప్రార్థనలోనికి మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. మా జీవితాల్లో మాకు ధ్వజము అనేటువంటి నాయన గొప్ప ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చారు అయ్యా. ఆ ప్రేమ విందులో మేము పాలుభాగస్తులమగునట్లుగా మా జీవితములలో మేము నాయన శరీరాశులను నాయన జయించే వారముగా నా ప్రభువా మేము ఉండడానికి మాకు సహాయమును దయచేయండి. ఇంకా నీ సన్నిధికి వస్తూ కూడా నాయన శరీరాశలను జయించినటువంటి వారు నా ప్రభువా, లోకాన్ని ఇంకా జయించినటువంటి వారు నాయన ఎందరో ఉన్నారు ప్రభువా. సత్య మార్గముల్లో నడుస్తూ నాయన అయా ఇదిగో నాయన ఏ జీవితాన్ని కలిగి నిన్ను మహిమపరిచి నీ ప్రేమలో వారు వర్ధిల్లినట్లుగా కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యూ.